భీమా సుజిత్ క్రియేషన్. ఈరోజు అయితే చీర కుచ్చులు ఇస్తున్నాను అనమాట. ఇది వచ్చి మొత్తం సిల్వర్ కలర్ అనమాట. ఇట్లా ఆరెంజ్ కలర్లోనే ఉంది. ఇది వచ్చి బాడీ కలరు, మొత్తం సెల్ఫ్ కలరే వచ్చిందనమాట. ఈ చీరకి ఇట్లా ఉందన్నమాట. ఇది వచ్చి బార్డర్ అనమాట. చీర పెద్ద బార్డర్ అనమాట. ఇది డబల్ లేయర్ ఇట్లా మొత్తం దీనికి పికాక్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు దీనికి డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇట్లా ముందు ఇట్లా ఎనిమిది వరుసల దారం ఇట్లా చుట్టుకున్నాను అనమాట. ఈ విధంగా తర్వాత ఇట్లా 10 నెంబర్ నిడిల్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా లాక్ వేసుకుంటున్నా. ఇట్లా తర్వాత మళ్ళీ ఇంకోసారి లాక్ వేస్తున్నా. తర్వాత ఇట్లా దారం మీదికి తీసి ఇట్లా డ్రాప్ షేప్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకోవాలి. తర్వాత ఒక చైన్ వేసుకోవాలి ఎక్స్ట్రా. తర్వాత ఇట్లా నెల మీద దారం చుట్టుకోవాలి. దారం చుట్టుకొని ఇప్పుడు ఈ బీడ్ ఉంటుంది కదా, ఈ బీడ్కి దారం ఉంటుంది కదా, ఈ దారంలో డబల్ క్రోషే వేసుకుంటున్నా. ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవాలన్నమాట. మొత్తం డబల్ క్రోషే. ఇది మొత్తం ఈ బీడ్ పట్టేదాన్ని డబల్ క్రోషెస్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఎన్ని బీడ్స్ ఎన్ని డబల్ క్రోషాలు పడతాయో అన్ని డబల్ క్రోషాలు చూసేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చూసుకొని ఎన్ని పడతాయో అన్ని డబల్ క్రోషాలు వేసుకోవాలి. మొత్తం క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా డబల్ క్రోషా 8, 9, 10. ఇప్పుడు ఇది 11 అనమాట. ఇప్పుడు 12 వేస్తున్నా. మొత్తం 13 డబల్ క్రోషాలు పడతాయి అన్నమాట. ఇట్లా 13 డబల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా చూసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసి లాక్ వేస్తున్నా. ఇట్లా కొని తర్వాత మళ్ళా ఇక్కడ మళ్ళీ ఒకటి సింగిల్ లాక్, తర్వాత ఎక్స్ట్రా ఇట్లా 2 చైన్స్ వేసుకొని మళ్ళీ డైరెక్ట్ బట్టకి లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఇక్కడ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ స్టార్టింగ్ ఉంటాయి కదా, ఈ మనం జడాలితే వస్తుంది కదా, అట్లా దాని మీద ఇట్లా ఒక బొక్కలాగా ఇట్లా జడాలితే ఉంటుంది కదా, జడాలినట్లు ఇట్లా వస్తుంది కదా, దానిపైన వేసుకోవాలన్నమాట. ఎన్ని డబల్ క్రోషాలు వస్తాయో అన్ని డబల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. ఇట్లా 13 వేసుకున్నాం కదా, 13 డబల్ క్రోషాలు వస్తాయి అన్నమాట. ఈ పైన కూడా మొత్తము 13 డబల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. కొంచెం నేను మిక్స్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఆరెంజ్, కొంచెం లెమన్, మ్యాంగో ఆరెంజ్ ఉంటుంది కదా, అట్లా తీసుకున్నాను అనమాట. డబల్ షేడ్ తీసుకున్న దారము. ఇట్లా ఇప్పుడు మొత్తం ఇది వేసుకోవాలన్నమాట. చూసుకొని మొత్తం ఈ ఒక జడాలితే ఎట్లా వస్తాయో దాంట్లో నుంచి ఇట్లా ఈ ఎడ్జెస్లో ఇట్లా అల్లుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడు, ఇట్లా నెల మీద దారం చుట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జెస్లో వేసుకోవాలన్నమాట డబల్ క్రోషా. మళ్ళా అట్లనే వేసుకుంటున్నా. ఇట్లా తర్వాత సైడ్ తిప్పుకోవాలి. ఇట్లా వస్తుంది అనమాట డిజైను. తర్వాత మళ్ళీ 1, 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా, ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా ఇట్లా తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకోసారి దాంట్లో నుంచి మళ్ళీ డబల్ క్రోషా తీస్తున్నా. ఇట్లా 3 వస్తాయి అన్నమాట. 3 చైన్స్ వేసుకోవాలి. దారం మీదకి తీసి బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ బీడ్ లాక్ వేయకుండా డైరెక్ట్గా ఇట్లా నిడిల్ మీద దారం తీసుకోవాలి. మళ్ళీ ఒకటి వదిలేసి మళ్ళీ ఇంకో దాంట్లో స్టార్ట్ చేసుకోవాలన్నమాట డిజైన్. ఇట్లా డబల్ క్రోషా మళ్ళీ దాంట్లోనే 3 టైమ్స్ ఒకే చైన్లోనే 3 టైమ్స్ వేసుకోవాలన్నమాట డబల్ క్రోషా. ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ దీంట్లో వేసుకున్నది కాదని మళ్ళీ ఒకటి స్కిప్ చేసి దాని పక్కన మళ్ళీ డిజైన్ స్టార్ట్ చేయాలన్నమాట వేసుకోవడం. ఇట్లా
డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. మొత్తం 3 టైమ్స్ ఒకే చైన్లోనే దారం తీసి డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు థర్డ్ మళ్ళీ బీడ్ వేస్తున్నా. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ బీడ్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఈ స్టార్టింగ్ కాదని మళ్ళీ దాని పక్కన ఒకటి స్కిప్ చేసి మళ్ళీ సెకండ్ దానికి 3 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఒకటికి స్కిప్ చేసి ఇంకో దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా డబల్ క్రోషేలు ఇట్లా మొత్తం 3 ఒకే చైన్లోనే 3 డబల్ క్రోషెస్ వస్తాయన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ తీసుకుంటాం కదా దాంట్లో మళ్ళీ వేస్తున్నాను అనమాట నేను. ఇట్లా ఇదే విధంగా మొత్తం 3 టైమ్స్ డబల్ క్రోషే ఒకే దాంట్లో నుంచే వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత ఇట్లా లాక్ వేసుకుంటున్నా. బట్టకు డైరెక్ట్గా లాకు ఇట్లా లాక్ వేసుకుంటున్నా. డిజైన్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా దాని పక్కన మళ్ళీ ఒక ఎక్స్ట్రా సింగిల్ క్రోషే వేసుకుంటున్నా. ఇట్లా సింగిల్ క్రోషే వేసుకున్నాక మళ్ళీ ఇట్లా దారం మీదికి తీస్తున్నా. ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేస్తున్నా అనమాట. డ్రాప్ షేప్ది ఇట్లా. తర్వాత మళ్ళీ ఒక చైను మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఈ గ్యాప్ బీడ్కి వేసుకుంటాం కదా దీని మధ్యలో నుంచి ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ చూపిస్తా. ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. తర్వాత ఈ బీడ్కి ఉంటుంది కదా థ్రెడ్ దీంట్లో నుంచి ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలి. మొత్తం ఇట్లా 11 డబల్ క్రోషే వేసుకుంటున్నా. మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం డబల్ క్రోషేలు 13 డబల్ క్రోషెస్ వేసుకోవాలన్నమాట. దీంట్లో ఇట్లా 13 డబల్ క్రోషే వేసుకున్నాక మళ్ళీ ఇట్లా చీరకు లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా చూసుకొని లాక్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 చైన్స్ ఇట్లా వేసుకోవాలి. ఈ 2 చైన్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ చీరని ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడు ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. వెనక సైడ్ చీరను ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా దీంట్లో ఇట్లా మొత్తం డబల్ క్రోషేలు మొత్తం 13 వేసుకున్నాం కదా 13 వస్తాయన్నమాట. ఇక్కడ కూడా డబల్ క్రోషేలు చుట్టుకోవాలి. ఇట్లా చూసి డబల్ క్రోషేలు లాక్ వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ ఎడ్జెస్ అన్నమాట ఇక్కడ చూసుకొని ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఈ లాస్ట్ ఎడ్జెస్ ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ 1 2 చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని దాంట్లోనే స్టార్టింగ్ వేసుకున్న దాంట్లోనే మళ్ళీ ఇంకోసారి డబల్ క్రోషే వేస్తున్నా. మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా బీడ్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకటి స్కిప్ చేసి మళ్ళీ దాని పక్కన సెకండ్ దానికి మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మళ్ళీ అదే హోల్లో మళ్ళీ డబల్ క్రోషే వేసుకుంటున్నా. ఇది ఇట్లానే 2 టైమ్స్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకటి వదిలేసి ఇదే విధంగా మొత్తం డిజైన్ ఇది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అనమాట. లాస్ట్ ఇక్కడ లాక్ వేసుకుంటాం కదా దాని పక్కన ఉంటుందన్నమాట. దానికి తీసి మళ్ళీ ఇట్లా డబల్ క్రోషే వేసుకుంటున్నాను అనమాట. ఇది లాస్ట్ ఎడ్జ్లో చిక్కు లేకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట. లాక్ ఇట్లా డబల్ క్రోషే ఇట్లా నుంచి లాకు డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని
వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ బట్టకి లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది అన్నమాట డిజైన్. ఇట్లా ఇదే విధంగా వస్తుంది డిజైన్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.